తండ్రి చనిపోయిన తర్వాత కన్నతల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడు, తనకు మనసు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగోలేదు, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది అని. ఇక మీరు వెంటనే రావాలి అని ఫోన్లో చెప్పారు. ఇక తల్లి తన శక్తినంతా కూడదీసుకొని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది. తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు ఆ కొడుకు. నాయనా, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు. ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా కొను. కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను అంది ఆ తల్లి. అమ్మా, ఇన్ని రోజుల నుండి ఇక్కడున్నావు కదా, నేను చాలా సార్లు నేను చూడ్డానికి వచ్చాను కదా, ఎప్పుడు ఎందుకు చెప్పలేదు, మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అడిగాడు ఆ బాబు. నేను ఎలాగో వేడిని, ఆకలిని, బాధను తట్టుకున్నారా, కానీ రేపు నీ పిల్లలు కూడా ఇక్కడ నిన్ను చేర్పిస్తే తట్టుకోలేవురా నాన్న అని చెప్పింది.